అమ్మవారి దండ కావాలా నీ దండ టప్పు 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 రే టెలిగ్రామ్ టెలిగ్రామా చిన్నక్కో కొంప మురిగింది రావే. ఏంటి పోస్ట్ మ్యాన్ టెలిగ్రామ్ ఎక్కడి నుంచి ఎవరికి వాట్ మ్యాటర్ చూసుకోండమ్మా మీకే తెలుస్తుంది. సార్ ఇక్కడ సంతకం పెట్టండి. సంతకం నై ఏలిముద్ర. ఎలిముద్ర సెలెక్టెడ్ ఫర్ పోలీస్ ట్రైనింగ్ స్టార్ట్ ఎట్ వన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. చిన్నక్క ఇంగ్లీష్ పీస్ బాగా చదువుకున్నావు, ఏముంది అందులో? నా మనవడిని పోలీస్ ట్రైనింగ్ కు రమ్మనమని టెలిగ్రామ్ కొట్టారు. ఏది మన అక్షరావు గడిక? అమ్మ నా మేనల్లుడు. అయిపోయిందా? చేతిలోనే అయిపోయిందా? చేతులు అయిపోవడం ఏంట్రా, కిందదంతా అయింది. మన అక్షరావు అడిగాడు కదా బాబు. పేద సుడిగాడు దంకపల సన్ను 300 అడిగా పడతాయి. సీక్వెన్స్ అన్న షో ఆడే కొడతాడు. అసలు భారత కాలంలో పాండవుల తరఫున మా అచ్చారావు జూతవాడి ఉంటే దుర్యోధనుడి భార్య ధర్మరాజు తొడపై కూర్చోవలసి వచ్చేది. అప్పుడు మనం కురుక్షేత్రం పాండవరవసం నాటకాలు ఆడేవాళ్ళమా? ఎప్పుడు భక్తకు శీల సతీ తక్కువ ఆడుకోవాల్సిందే. షో మళ్ళీ అయిపోయిందా? ఎంటెంట్ అయిపోతుంది ఎట్రా నీకు? వీడి చేతిలో ఉంది రేఖ కదరా బాబు. ఎర్రగొడ్లాడి జోదరేఖ. అక్షరావు ఓ పక్కన పేకాడతా సెల్లియో సెలకో అని పద్యం పాడితే చెల్లుద్దా? చెల్లదు. ముఖాన్ని కోటా కొట్టుకుని నెత్తి మీద కిరికీటకాలు ఎత్తుకున్నాక కరీం బీడీ కూడా కాల్చకూడదని మీ అందరికీ చెప్పానా లేదా? చెప్పాడా లేదా ఆయన? ఏంటి గురుగారు ఇలా వచ్చారు? నా మేనల్లుడికి పోలీసు ఉద్యోగం వచ్చింది. నువ్వు నోర్మి. పోలీసు ఉద్యోగమా? అమ్మో నాకొద్దు. మరంత ఎట్లనేనాడు పరీక్షలు ఎందుకు? బాగా రాశా? నేనెక్కడ బాగా రాశాను? తాజ్మహల్ ఎక్కడుందని అడిగితే తాడేపల్లిగూడలో ఉందని రాశాను. చార్మినార్ ఎక్కడుంది అని అడిగితే సిగరెట్ పెట్టి మీద ఉందని రాశాను. అయినా నీకు ఉద్యోగం వచ్చింది అంటే నువ్వెంత వేర సుడిగాడివో ఆలోచించుకో. పద ఉద్యోగంలో చేరదు. నేను వెళ్ళను మా. ఏ? అక్కడెక్కడో అంబాజీపేటలో ఇద్దరు కొట్టుకున్నారంటే ఇక్కడ నాకు అండర్వేర్ తడిచిపోద్ది. నాకు పోలీసు ఉద్యోగం ఏంటి? నేను వెళ్ళను. చూడు మేనల్డా, కాకి బట్టలేసుకున్న కాకిని చూసి కూడా జనం ఉచ్చోసుకుంటారు. నువ్వు పోలీసు అయ్యాక నీ బొడ్డు చుట్టూ ఉండే తోలు బెల్టుతో పెద్ద పుల్లి కూడా ఓ సర్కస్ చేయించచ్చు. ఎక్కువ బస్సు. చేతిలో పుస్తకాలు కూడా ఉన్నాయి, చదువుకున్నట్టున్నావు. సాటి మానవుడు కాదు కాదు. ఒక ప్రభుత్వోద్యోగి అడ్రస్ అడిగితే నిర్లక్ష్యంగా, నిర్మహమాటంగా, నిర్భయంగా చెప్పకుండా సుదూరంగా వచ్చి ఇక్కడ కూర్చుంటావా? ఇదే